ఆఫ్ కన్జ్యూమర్స్ ఫ్రమ్ మెడికల్ నెగ్లిజెన్స్. మెడికల్ నెగ్లిజెన్స్ అనేది చాలా బర్నింగ్ ప్రాబ్లం ఉంది. దాని గురించి మాట్లాడటానికి డాక్టర్ గారు ఎల్ఎల్బి, ఒక పెడియాట్రిషియను ఎల్ఎల్బి చేసి, ఎల్ఎల్ఎం చేసి, పిహెచ్డి చేసి మెడికల్ నెగ్లిజెన్స్ మీద పిహెచ్డి చేశారు. సో డాక్టర్ రాజేంద్ర గారు సిద్దిపేట నుంచి వచ్చారు. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. సార్. డియర్ ఫ్రెండ్స్, I am Dr. Rajendra, qualified in both medicine and law. From medical side, MBBS and pathologist and pediatrician. From law side, LLB 5 years, LLM and PhD from Nalsar Law University on medical malpractice. So this is my specialty. సో మీరు అందరికీ తెలుసు అనుకుంటా, వైద్యంలో నిర్లక్ష్యం ఎక్కువైతుందా తక్కువైతుందా? చాలా ఎక్కువనా? అయితే నేను చెప్పాల్సిన పని లేదు, అది చెప్పడానికే వచ్చిన. మీకు తెలుసు కాబట్టి ఇక చెప్పనవసరం లేదు. మీరు ఏమేమి నెగ్లిజెన్స్ అనుకుంటారు, ఏమేమి కాదనుకున్నదే కొంచెం నేను డిఫరెన్షియేట్ చేస్తాను. ఉదాహరణకు, ఇదివరకు మనం అమ్మమ్మలు నానమ్మలకు హిస్టరెక్టమీ అయ్యేదా, గర్భసంచి తీసేదా? ఇప్పుడు 40 ఏళ్ళకే తీసేస్తున్నారు. ఓకే ది ఇండికేషన్ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో స్టార్ట్ అయింది. అప్పటికి ఇప్పటికి చూస్తే కన్జ్యూమర్ ఫోరంలో చాలా కేసెస్ ఫైల్ అవుతున్నాయి మెడికల్ మాల్ ప్రాక్టీస్ మీద. దానికి కారణం రియల్గా నెగ్లిజెన్స్ కావచ్చు, అవేర్నెస్ పెరగచ్చు, ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ సీట్స్ వచ్చినాయి. ఉదాహరణకు మేము అప్పుడు చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ ఒకరికి MBBS సీట్ దొరికేది. ఇప్పుడు అదే అంత ఏం లేదు, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోవచ్చు కూడా. B&C సీట్స్ తోటి వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ యాటిట్యూడ్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా కొంచెం వేరే ఉండడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మెడికల్ మాల్ ప్రాక్టీస్ కేసెస్ కనుక చాలా తీసుకుంటే, CT స్కాన్ తెలుసు కదా మీకు. CT స్కాన్ ఈజ్ ఈక్వల్ టు 420 చెస్ట్ ఎక్స్రేస్ రేడియేషన్. జనరల్గా ఎక్స్రేస్ చిల్డ్రన్స్కి కానీ ప్రెగ్నెంట్ వాళ్ళకు మనం రాయకూడదు, ఎందుకంటే ఇదే కార్సినోజన్ అన్నట్టు. సో దీంట్లో ఏమవుతుంది, CT స్కాన్ ఈజ్ ఈక్వల్ టు 420 చెస్ట్ ఎక్స్రేస్. ఎంత ఈజీగా రాస్తారు, RMP కూడా రాస్తాడు, వట్టి MBBS అయినా కూడా రాస్తాడు. మరి అది రాయడం వల్ల ఇప్పుడు సొసైటీలో మున్పటి కంటే క్యాన్సర్ ఎక్కువైతుందా తక్కువైతుందా? మరి డాక్టర్లు ఎక్కువైనప్పుడు రోగాలు తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా? తక్కువ కావాలి. పోలీస్ స్టేషన్లు ఎక్కువైతే దొంగలు ఎక్కువైతారా తక్కువైతారా? మరి ఇప్పుడు ఏమవుతుండ్రు డాక్టర్లు? అదే ఫేక్ డాక్టర్లు అనే ముందు మనం ఒకటి లేబుల్ చేయాలంటే మెడికల్ నెగ్లిజెన్స్ చేస్తే మనం దాన్ని శోధించవచ్చు. ఉదాహరణకు 100 డెలివరీస్ అయితే WHO ప్రకారము 20 మందికే C-సెక్షన్స్ అవసరం ఉంటాయి, సిజేరియన్ సెక్షన్. ఇప్పుడు ఎంతమందికి అవుతుంది అంటే, అదే గవర్నమెంట్కి పోతే నార్మల్ అవుతుంది, అదే కేసు ప్రైవేట్కి పోతే C-సెక్షన్ అవుతుంది. మరి సేమ్ పేషెంట్ కదా, అట్లా ఎందుకు అవుతుంది? దేనికోసం అవుతుంది అది? పైసల కోసం. అంటే మీరే పోతుండ్రు కదా, మరి మీరే పోయి చేయించుకుంటున్నారు కదా. భయపడిస్తున్నారు, కరెక్టే మేడం, మీరు భయపడుతున్నారు కదా. అయితే ఇప్పుడు గైనకాలజిస్ట్ తోటి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు వీళ్ళు ఇప్పటి వాళ్ళు పెయిన్ అసలే తీస్తలేరు సార్, కంపల్సరీ వాళ్ళే, మీరు నొప్పులు రాగా మీరెందుకు చూస్తారు సార్, మేము చెప్పినాక చేయండి అంటారు. అయితే దానికి చెప్తాను. మీరు అన్నది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. నేను గవర్నమెంట్ డాక్టర్ని. మా సిద్దిపేటలో నెలకు 800 డెలివరీస్ అవుతాయి, దాంట్లో 400 నార్మల్ అవుతాయి. మరి రష్ తగ్గుతుందా? మీరు బాగాలేదంటున్నారు కదా, మరి రష్ తగ్గాలి కదా గవర్నమెంట్లో. ఏ గవర్నమెంట్ అయినా ఫుల్ ఉంటుంది, రష్ నడుస్తుంది. కాదు అంతటా. అయ్యో, ఇప్పుడు నేను నీలోఫర్లో చేసిన, నీలోఫర్ ఖాళీగా ఉంటుంది హాస్పిటల్. ఇప్పుడు అక్కడ ఇంట్రాక్షన్ కాకుండా మీరు చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ సరిగా పని చేయట్లేదు అంటే రష్ తగ్గాలి కదా, మరి రష్ తగ్గుతలేదు కదా. అంటే గవర్నమెంట్ డాక్టర్ ఏం చేస్తారంటే, మేము ముచ్చట్లు ఆడం, ఏది అవసరమో అదే తీస్తాం. ఉదాహరణకు నేను పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో రోజుకు 80 మందిని చూస్తా. 80 మందితోటి డీటెయిల్గా మాట్లాడతాను, నా క్లినిక్లు ఉన్నట్టుగా. ఏది అవసరమో అది చేస్తాం.
అట్లా అందుకనే గవర్నమెంట్లో మళ్ళీ గవర్నమెంట్లో డాక్టర్ సెలెక్షన్ ఎట్లుంటుంది, బై మెరిట్ ఉంటుంది, అవునా కదా? ఒకసారి నేను అన్నీ చెప్పినాక మీరు అన్నీ అడగండి. ఎస్ ఆగా ఒక్క నిమిషం, నేను టైం ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంది, మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ఎందుకు అంటారు? ఇంతకుముందు సిటీ స్కాన్ చెప్పాను కదా అది. అయితే ఒక పేషెంట్ దగ్గరికి డాక్టర్ వచ్చినప్పుడు అతనిది ఒక డ్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్తీ చైల్డ్ ఉంటుంది, హెల్తీ చైల్డ్కు మనం వ్యాక్సిన్ ఇస్తాం, రియాక్షన్ అవుతుంది, దానికి ఎవరిని రెస్పాన్సిబుల్ అవుతారు? జనరల్గా మీరు డాక్టర్ అంటారు కదా. అంటే ఒక హెల్తీ చైల్డ్కి మనం వ్యాక్సిన్ ఇవ్వడం అనేది డాక్టర్ డ్యూటీ. కానీ వ్యాక్సిన్ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్కు తోటి రిలేషన్ ఉంటుంది కదా. అప్పుడప్పుడు మీరు డ్రగ్ రియాక్షన్స్ చూస్తూ అంటారు, పలానా డ్రగ్ రియాక్షన్ అయిందని. అయితే మాకు డాక్టర్స్కి ఏం డ్యూటీ ఉంటుంది? ఇప్పుడు మలేరియా ఉందనుకో, క్లోరోక్విన్ రాయాలి. కానీ క్లోరోక్విన్ తోటి రియాక్షన్ వస్తే దట్ డిపెండ్స్ అపాన్ ఇంప్యూరిటీస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది దట్ డ్రగ్ అన్నట్టు. అందుకే దాన్ని ఏమంటారు? ప్రోడక్ట్ లియబిలిటీ. అంటే కామన్ మ్యాన్ తెలుసుకోవాలి. డాక్టర్ రాసినంత మాత్రాన ప్రోడక్ట్ కనుక మంచిగా లేకుంటే టోటల్లీ రెస్పాన్సిబుల్ కాదు. అదే డయాగ్నోసిస్ తప్పయ్యేది ఉంటే డాక్టర్ లియబిలిటీ ఉంటుంది. ఉదాహరణకు ఒకటికొకటి ఆపరేషన్ చేసిండు, కడుపులో ఏదైనా మర్చిపోయాడు, అవన్నీ నెగ్లిజెన్స్ కిందకి వస్తాయి. అన్వాంటెడ్ ఆపరేషన్ చేశారు, ఇవన్నీ మనం స్కేల్ చూస్తేనే తెలుస్తుంది అన్నట్టు, లేకుంటే మనం నెగ్లిజెన్స్గా బ్లేమ్ చేయలేము. ఉదాహరణకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ ఉంటాడు, ప్లీజ్ సైలెన్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఒక డాక్టర్ ఉంటాడు, బేసిక్ డాక్టర్. ఆయన దగ్గరికి ఒక చెస్ట్ పెయిన్ కేసు వస్తుంది, అతను చూసి రెఫర్ చేస్తాడు, ఎందుకంటే అతను చేయలేడు కదా, చేస్తాడు. మార్గ మధ్యన పేషెంట్కు నష్టం జరుగుతుంది. ఆ డాక్టర్ దానికి రెస్పాన్సిబులా? కాదు, ఎందుకంటే ఆయన ప్రైమరీ డాక్టర్. ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఏంది? ప్రైమరీ కేర్. అంటే ఇప్పుడు యాంటీనాటల్ కేర్ చేయడము, చైల్డ్ యొక్క ఇమ్యునైజేషన్ చూడడము, కమ్యూనికేబుల్ డిసీజెస్, వాటర్ బాండ్ డిసీజెస్ చూడడము, ఇవన్నీ పిహెచ్సికి అంత. అట్లనే ఇప్పుడు స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకోండి, కార్డియాలజిస్ట్, ఒక కార్డియా కేసు పోతే ఏమన్నా అయిందనుకోండి, అప్పుడు అతను రెస్పాన్సిబుల్. ఏ ప్రెజెంట్లో వచ్చిండు, వెదర్ స్టాండర్డ్ కేర్ అతనికి దొరికిందా లేదా, దొరకలేకుంటే రీజనబుల్ డేట్, వాట్ ఈజ్ స్టాండర్డ్ అని చెప్పలేము మనం. సో ప్రతి డెత్, ప్రతి కాంప్లికేషన్ అనేది నెగ్లిజెన్స్ కాదు. ఫెయిలియర్ టు డూ ఏ డాక్టర్స్ డ్యూటీ ఎట్ రీజనబుల్ కేర్ అనుక ఉంటే దాన్ని మనం మాల్ ప్రాక్టీస్గా తీసుకొద్దు. ఎందుకంటే ఇప్పుడు డాగ్ బైట్ ఉంటుంది, దానికి 100% మోర్టాలిటీ ఉంటుంది, అయినా కానీ డాక్టర్ దాన్ని అడ్మిట్ చేసుకుంటాడు చివరి క్షణం వరకు వాళ్ళకి సేవ చేయాలని. అటువంటిప్పుడు డ్యూటీ లేదు కదా. అదేవిధంగా ఫ్యామిలీ వెల్ఫేర్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉంటుంది, ఒక 0.2% స్టాండర్డ్ కేర్ చేసినా కానీ ఫెయిలియర్ ఉంటుంది. అవును, మేము పిల్లలు కాకనే వచ్చినాం కదా, మీరు ఆపరేషన్ చేసిండ్రు, మళ్ళీ పిల్ల ఏంటంటే దాంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రొసీజర్ చేసిండా సార్ చేయలేదా. ఎందుకంటే 100% సక్సెస్ రేట్ దేంట్లో ఉండదు. ఇప్పుడు ఒకటి బ్రెయిన్ ఫీవర్ ఉన్నదనుకోండి, ఎనీ సర్జరీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కన్సెంట్. పేషెంట్కి కన్సెంట్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీసుకోవాలనేది చాలా తెలిసి ఉండాలి. ఉంటే అప్పుడు మెడికల్ మాల్ ప్రాక్టీస్ తగ్గించవచ్చు. ప్రీవియస్లీ వైట్ పేపర్ మీదనే సిగ్నేచర్ తీసుకునేది, అది కాదు. ఇన్ఫార్మ్డ్ కాన్సెంట్ ఏంటిది, నేను చేసే పనిలో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే అది పేషెంట్కు చెప్పాలి, ప్లస్ పేషెంట్ దాన్ని ఒప్పుకోవాలి. 2 పార్ట్లు ఉంటాయి. ఏదో నేను చెప్పిండు కానీ నేను ఒప్పుకోలేదు అంటే మళ్ళీ అది కాంట్రాక్ట్ కాదు అది. సో ఎవ్రీథింగ్ దాన్ని మనం లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలి, రికార్డ్ చేయాలి. ఇప్పుడైతే వీడియో రికార్డింగ్ కూడా వచ్చింది, ఎవిడెన్స్. సో ఇవన్నీ బట్టి మనం నెగ్లిజెన్స్కి వచ్చాడు. కేవలం ఏదో ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన డాక్టర్ అని చెప్పలేము మనం. ఇప్పుడు ముఖ్యంగా ఏ గవర్నమెంట్లో చూసినా ఎక్కడికి పోయినా కానీ ఏ ప్రాబ్లమ్స్ పోతారు, కామన్గా సర్ది, దగ్గు, బాడీ పెయిన్స్, హెడేకు, ఈ మన నిద్ర లేకపోవడం, జనరల్ వీక్నెస్, ఇవే ఉంటాయి. ఇవన్నీ చాలా వరకు సైకోసోమాటిక్ డిసీజెస్, అంటే స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్. అందుకే కొన్ని వేల కోట్ల మందులు రోజు వాడబడుతున్నాయి. వాళ్ళకి ఈ ప్రాబ్లం తగ్గుతుందా, బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది.
అంటే ఇది డిసీజ్ కాదు, ఇది డిజార్డర్. ఇప్పుడు డయాబెటీస్ కూడా అంతే, ఇట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఎనిమల్స్కు డయాబెటీస్ రాదు, మనకే వస్తుంది. ఎందుకంటే మనం క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం, తక్కువ ఖర్చు పెడతాం, ఎక్కువ మైండ్ పనిచేస్తాం. దానికి డాక్టర్ ఎట్లా బాధ్యుడవుతాడు? నా ఏది డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్ కాదు, ఒక స్పెషలిస్ట్ దగ్గర పోయంటే ఎవ్వరు పోయినా ఇదే చెప్తారు, అంతే కదా. అయితే డయాబెటీస్ కంట్రోల్ లోపల ఓన్లీ డ్రగ్ ఇంపార్టెంట్ కాదు, లైఫ్ స్టైల్ అంటే ఫుడ్డు, ఎక్సర్సైజు, స్లీపు, ఇవన్నీ ఉంటేనే ఆయన కంట్రోల్ అవుతుంది. కొందరు ఏంది చాలా పెద్ద డాక్టర్ దగ్గర పోతే ఆయనే కంట్రోల్ చేస్తాడు అనేది కరెక్ట్ కాదు. ఎనిమల్స్ ఆరోగ్యంగా ఉంటున్నాయా, మనుషులు ఆరోగ్యంగా ఉంటున్నారా? ఇది అందరు కరెక్టే చెప్తారు. ఎందుకట్లా? వాటికి దవాఖాన్లు లేవు కాబట్టి. ఉన్నాయి కానీ పోవు సార్, భయపడతాయి. అవును. అయితే ఇప్పుడు ఎనిమల్స్కి చాలా వరకు ఎందుకు ఆరోగ్యం, మీరు కరెక్ట్గా చెప్పారు, ఎవరైనా ఈ ప్రశ్న కరెక్టే చెప్తారు. ఇప్పుడు డాక్టర్స్కి ఎనిమల్స్ ఎందుకు ఆరోగ్యంగా ఉంటాయి అంటే అవి ఎంత తింటాయో అవి అంత ఖర్చు చేస్తాయి, అంతే కదా. టైంకి అన్నం తినే, ఆకలి అయినప్పుడే తింటాయి. మనము 1 o'clock 4 o'clock స్నాక్స్, ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ టైం ప్రకారం చూస్తాం. మన సిస్టమ్ అట్లా తయారు కాలేదు కదా. ఎనిమల్స్ అట్లా తినది. ఒక డాగ్ కనుక సిక్ అయ్యేది ఉంటే అది మళ్ళీ మంచిగా అయ్యేదాకా రెస్టే తీసుకుంటుంది. అది నువ్వు బిర్యానీ పెట్టినా కానీ తినదు. అదే మనము సిక్ అయితేనే ఇంకెక్కువ తింటాడు. ఏ బ్రెడ్ తినాలి, ఏ పండ్లు తినాలి, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మీద ఓవర్లోడ్ చేస్తారు. అందుకనే బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ ది మెడిసిన్, ఇన్ ది హ్యారిసన్ బుక్ అనేది స్టాండర్డ్ బుక్, రెస్ట్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్. రెస్ట్ ఎవరైనా తీసుకుంటుండ్రా సిక్ అయితే? ఎవరు తీసుకోరు. ఏ డాక్టర్ మంచోడు, ఏ టెస్ట్లో ఏం వెళ్ళింది వాటెంబడే తిరుగుతూ అంటాడు. ఇప్పుడు ఇంత మోడర్న్ మెడిసిన్ ఉంది కదా, ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయింది? మా అంటే 70 ఏళ్ళు అయింది. అంతకుముందు మనిషి లేడా? 120 ఏళ్ళు బతికిండ్రు ఒక్కొక్కరు. ఇప్పుడు మనం ఈనాడు పేపర్లో కానీ అది చూస్తూ ఉంటాం, ఒక ముసలామె 120 ఏళ్ళు బతికిందంటే ఆమె లైఫ్ స్టైల్ సింపుల్గా ఉంటుంది. రోజు పని చేస్తూ ఉంటుంది, కొంచెం తింటుంది, ఉన్న దాంట్లో వేరే వాళ్ళకు దానం ఇస్తూ ఉంటుంది. ఇది చాలు 100 ఏళ్ళు బతకడానికి. దీంట్లో మనం ఏమేం చేస్తున్నాం? ఏది చేస్తలేము. ఇవి తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం. డాక్టర్ దగ్గరికి పోయి కన్సల్టేషన్ తీసుకోవడము అవన్నీ. అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్నారు గవర్నమెంట్లో అందరూ ఆపరేషన్ చేస్తారు అది అని. ఇప్పుడు గుళ్ళల్లో కూడా 2 గుళ్ళు ఉంటాయి, వెంకటేశ్వర గుడి ఉంటుంది, మైసమ్మ గుడి ఉంటుంది. మైసమ్మ గుడికి పోయి నువ్వు నార్మల్ డెలివరీ చేయమంటే చేస్తుందా? ప్రైవేట్కి పోయి నార్మల్ డెలివరీ చేయమంటే చేస్తారా? వాళ్ళు చేయరు కదా. వాళ్ళ ఉద్దేశం కమర్షియలే. వాళ్ళకు కూడా లైసెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే మీరు దాన్ని రికగ్నైజ్ చేసుకోవాలి, మీరు ఏ గుడికి పోతున్నారు అనేది కదా. వెంకటేశ్వర గుడికి పోతే వెంకటేశ్వర ప్రసాదం వేస్తుంది. నేను ఫస్ట్ మంచిగానే నార్మల్ చేస్తుంది అన్నది, కానీ తర్వాత అసలు టైంకు అడ్డం తిరిగిందట, నీళ్ళు పోయిందట, బీపీ పెరిగిందట, అవి అందరికీ ఉంటాయి కదా. ఉండే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఓన్రీ అందరికీ ఉంటాయి. మేము ఎవరిని అడగం, మేము చేసే పని చేస్తాం, నార్మల్ డెలివరీ చేసేస్తాం. ప్రతి దాంట్లో అంటే మనం టర్న్ చేయాలంటే కొంచెం బర్డన్ కావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు క్యాన్సర్ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా సిటీ స్కాన్ కనుక ఒక ఇండియన్ డాక్టరు, ఇప్పుడు మనం సిటీ స్కాన్స్ ఎందుకు రాస్తారు? కిక్ బ్యాక్ వస్తుందని. అంటే ఒక ఆర్ఎంపీ కానీ రాస్తే అది 7,000 ఉంటే ఈయనకు ఒక 1,000-2,000 వస్తుంది. అందుకే ఇన్సిడెన్స్ ఎక్స్పోజర్ ఎక్కువైతుంది కదా. అట్లాగా అదే అమెరికాకు పోతాడు ఈ ఇండియన్ డాక్టరే, పోయి అట్లనే రాస్తాడు. హీ కుడ్ నాట్ రివీల్ వాట్ ఈజ్ రియల్ ఇండికేషన్ ఆఫ్ సిటీ టు దిస్ హెల్దీ చైల్డ్ ఆయన చెప్పలేకపోతాడు. హీ జైల్డ్ ఫర్ 6 months. మరి ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కదా. కదా జరుగుతున్నారు కదా, మరి ఎందుకు పోవట్లేదు అందరూ? అది కరెక్ట్. అవేర్నెస్ అనేది ఈ యొక్క ఉద్దేశం, ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం అవేర్నెస్. పేషెంట్ ఈజ్ ఏ కన్జ్యూమర్ అనేది గుర్తుంచుకోవాలి. అదే కాదు ఆయన రిస్క్. పేషెంట్కు మనం పేషెంట్ను అన్ని టైలరింగ్ చేయలేము, రకరకాల పేషెంట్లను చూస్తాం మనం. ఇప్పుడు ఉదాహరణకు డయాబెటీస్ కానీ ఆర్థోపెడిక్ కేసు ఉంటుంది కదా, ఆర్థోపెడిక్లో ఏం చేస్తాడు? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఇమ్మొబిలైజేషన్ చేయి, నువ్వు ఇవన్నీ ఆయన ఒకవేళ పాటించకుంటే ఆయన కూడా కంట్రిబ్యూటరే కదా నెగ్లిజెన్స్కి.
డయాబెటీస్ కూడా అంతే, నువ్వు ఫుడ్ మెయింటైన్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, వెయిట్ రిడక్షన్ ప్రాబ్లం చేయలేదు, ఓన్లీ డ్రగ్ అంటే డ్రగ్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇవి కూడా వచ్చినాయి, నిమిషానికి మానిటర్ చేసేటి, అంతే. ఎందుకంటే అవన్నీ బేసిక్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ను మార్చుకుంటే చాలా వరకు రోగాలు తగ్గుతాయి. మనం బాగా తెలివి ఉంటేనే ప్రాబ్లం కదా, అంటే ఉన్నంతనే ఉండాలి, ఎక్కువ ఉండదు. మునుపు దేశాలల్లో బాగా యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించేది, అవునా కదా, ఏది రక్తపాతం చేసి. తర్వాత తెలుసుకున్న రక్తపాతంతో రాజ్యాలు మంచిగా ఉండయి, మనం తెలివితోటని అనగానే మన అమెరికా వచ్చేసింది, తెలివి కల్ల దేశం కదా. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ మంది ఎక్కడ చచ్చిపోయినరు, అమెరికాలోనే చచ్చిపోయారు. మరి ఎందుకు చావద్దు కదా, తెలివి కల్ల కంట్రీ కదా. అది తెలివి కరెక్ట్ ఉండేదాన్ని కరెక్ట్ అది. అయితే మన ఇండియా ఏంది పాపం, మన దగ్గర ఉన్నా లేకున్నా వ్యాక్సిన్ అందరికీ పంచిపెట్టినాం. అంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది, తెలివి కంటే హృదయం గొప్పది, అవునా కదా. అయితే ఇండియా ఈజ్ ది హార్ట్ కంట్రీ, అమెరికా ఈజ్ ది బ్రెయిన్ కంట్రీ. ఇప్పుడు అదే అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నైజీరియా అటువంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్లలో ఎక్కువ మంది చావలే, ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ లేదని నేచర్కు దగ్గర ఉన్నారు, వాళ్ళు తక్కువ మంది చచ్చిండ్రు. వీడు ఎక్కువ తెలివి ఉన్నది కాబట్టి ఎక్కువ మంది పోయినారు. సో ఎవరైతే నేచర్కు దగ్గర ఉంటారో వాళ్ళు, ఎందుకంటే వీఆర్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ నేచర్. మనం ఇండివిజువల్ ఎక్కడికి వెళ్ళి ఊడి పల్లె, నేచర్ను విడదీసి పోయేంత మన దగ్గర ఏముండదు, అది నష్టమే జరుగుతుంది. సో నేచర్ దగ్గరికి ఏవైతే దూరం పోతారో మనం సిక్ అవుతాం. మన ఇంట్లో మన పెద్ద మనుషులు చెప్తారు, వాళ్ళు చెప్పేటివే పరమ సత్యాలు. కొంచెం ఉరకకురా, కొంచెం చూసి నడువురా, కొంచెం చూసుకుంటా తినరా అని. టైం ప్రకారం ఇప్పుడు వాళ్ళు వండుతుండ్రని వీడు తింటా అంటాడు, వీడు తింటుండ్రని వాళ్ళు వండుతూ అంటారు. రియల్గా అన్నీ అవసరం లేదు కదా, అంత అవసరమా? ఒబిసిటీ ఈజ్ ది మోస్ట్ ప్రాబ్లం ఇన్ ది కంట్రీ. ఎక్కడ ఇంకా అమెరికాలో చాలా ఎక్కువ, కనబడ్డయల్లా తినేస్తూ అంటారు, ఖర్చు పెట్టారు. ఒబిసిటీ వలన హైపర్ టెన్షన్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ అన్నీ ఏమేమి బుక్లో లేని కూడా రోగాలు వస్తాయి. సో మెడికల్ నెగ్లిజెన్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, హాస్పిటల్కి పోయినప్పుడు కన్సెంట్ అంటే డాక్టర్ యొక్క విషయాలు మీకు చెప్పాలి. ఏదైనా సర్జరీ ఉందనుకోండి, ఉదాహరణకు అపెండిసైటిస్ ఉంది, అపెండిసైటిస్కు మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మేము మా గవర్నమెంట్కి వస్తే కడుపు నొప్పితోటి 100 మంది వస్తే దాంట్లో 10 మంది అపెండిక్స్ వెళ్తుంది. అదే 100 మంది గవర్నమెంట్కు ప్రైవేట్కి పోతే అన్ని అపెండిక్స్లే వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే మొత్తం మోడలింగ్ ఉంటుంది కదా, అన్ని డయాగ్నోసిస్ వాళ్ళే చేస్తారు, అంత వాళ్ళే ఉంటుంది కాబట్టి సర్కస్ అంతా వాళ్ళదే నడిపిస్తారు కదా. కానీ అక్కడ మీ యొక్క అవగాహన చాలా ముఖ్యం. ఇప్పుడు ముఖ్యంగా హిస్టెక్టమీసు ఇవి, తర్వాత ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీలో చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ అంటే తెలుసు కదా, పిల్లలు కాకపోవడం. దాంట్లో కొన్ని కారణాలు ఉంటాయి, కానీ ఎమోషన్ వల్ల చాలా మనీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ప్రతి దానికి అవగాహనే కారణం. ముఖ్యంగా మెడికల్ నెగ్లిజెన్స్ మనకు ప్రివెన్షన్ కావాలంటే మనము ఈ వ్యాధి, మనకు వచ్చిన వ్యాధి గురించి కొంచెం తెలిసి ఉండాలి, బాగా ఏం అవసరం లేదు. గవర్నమెంట్ డాక్టర్ ఎప్పుడైనా కానీ అతను జేబు దిక్కు చూడడు, అంతే కదా, ఏది అవసరమో అదే చెప్తాడు. సో మీరు ఇప్పుడు ఇక్కడ నేను నీలోఫర్లో పనిచేశాను ఒక 15 ఏళ్ళు, గాంధీలో 10 ఏళ్ళు పనిచేశాను, తర్వాత గవర్నమెంట్లోనే మొత్తం పనిచేశాను. మనం ఏది అవసరమో అదే చెప్తాం, ఎక్కువ చెప్పడానికి మనకు టైం ఉండదు, అది ఉండదు. సో మీకు ఈజీ కన్సల్టేషన్ అంటే హైదరాబాద్లో నిమ్స్కు పోవచ్చు, అంటే ప్రైవేటుకు పోవద్దని నేనేం అనట్లేదు, అక్కడ ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మేము అక్కడికి పోతాం, మాకు మస్తుల పైసలున్నాయి అంటే దానికి వాళ్ళ కోసమే అవి ఉన్నాయి కదా. కాబట్టి అన్నీ కరెక్ట్, వాళ్ళకు కూడా లైసెన్స్ ఉంటాయి, అదే సర్టిఫికెట్లు ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా కలర్ఫుల్ పెట్టిస్తారు, గవర్నమెంట్ కన్నా పాపం ఉండవు, కానీ ఫ్రేమ్లు కట్టి వాళ్ళు మంచిగా స్టైలిష్గా ఉంటుంది. సరే చెప్పండి, ఇప్పుడు క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి సార్. లైఫ్ స్టైల్ మారడం అన్నది బేస్డ్ అంతా ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఉండే కండిషన్. ఇప్పుడు మా తాతగారు ఉన్నట్టుగా నేను ఈరోజు ఉండలేను, రేపు నా మనవడు ఉండడు. ప్రాక్టికల్ కండిషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కాన్సెప్ట్ ఎట్లా వస్తుంది సార్? ఈ సోకాల్డ్ రూరల్స్ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చి వైద్యం చేయించుకుంటే మీ మీద నమ్మకం పెరిగితే ఫిజిల్ కూడా పెరుగుతుంది. అది మన సబ్జెక్ట్ కాదు, గవర్నమెంట్ సబ్జెక్ట్ అంతే కదా.
దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఫెసిలిటీస్ లేకుండా ఎవరి ప్రాబ్లం వచ్చినా అమెరికా పోయి చేయించుకున్నారు, కానీ ఇండియాలో ఏ డాక్టర్ గారు చేయించుకున్నారా? మరి మీరు అటువంటి వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తున్నారు కదా. మీరు వాళ్ళు మంచి వాళ్ళకి చూసేయండి. ఇప్పుడు మీరు ఓట్లు చూసేసి వేయాలి అట్లా. అయితే ముఖ్యంగా కన్స్యూమర్ పేషెంట్ రైట్స్ ఏంటంటే మనము రైట్ టు నో వాట్ ట్రీట్మెంట్ గివెన్ బై ది డాక్టర్ ఆర్ హాస్పిటల్. ఓకే సార్, ఓకే ఓకే సార్. అయితే ముఖ్యంగా పేషెంట్ రైట్స్ మీద మనం మాట్లాడుకోవాలి. పేషెంట్కి రైట్ టు హ్యావ్ ఏ రికార్డ్స్, అంటే మీరు పేషెంట్కి ఏం డయాగ్నోజ్ చేసిండ్రు అనేది 72 hours లోపల మీకు ఇవ్వాలి, లేకుంటే అదే పెద్ద కేసు అవుతుంది వాళ్ళకు. అయితే ఈ మధ్యన కార్పొరేట్ హాస్పిటల్ అందరు ఇస్తూ అంటారు. సో మీరు ఇఫ్ యూ వాంట్ వీడియో రికార్డింగ్ కూడా అడగచ్చు. మీకు ఏదైనా సస్పిషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇవి న్యాచురల్గా డిసీజ్ తోటి అయినాయా, ఇతను కేర్లెస్ వలన అయినాయా, మెడికల్ మాల్ ప్రాక్టీస్ వలన అయినాయా తెలుసుకోవాలంటే వీడియో రికార్డింగ్ కూడా మీకు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కింద మీకు ఇస్తారు. దట్ ఈస్ పేషెంట్ రైట్స్. అది ఇవ్వకుంటే చాలా పెద్దది. ఇప్పుడు మేము వాళ్ళకు కూడా లెక్చర్స్ ఇస్తాం కదా, వితిన్ 72 hours లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏది డయాగ్నోసిస్ రిజల్ట్స్, ఇది ఇన్ఫర్మేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ, వాట్ ఎవర్ సిక్నెస్ అబౌట్ యువర్ అన్నట్టు. అయితే ముఖ్యంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్కి సెలెక్ట్ ఎట్లా చేస్తారంటే బై మెరిట్ చేస్తారు. ప్రైవేటు వాళ్ళ ఓన్, అంతే కదా, వాళ్ళ ఓన్ మీద ఉంటుంది. అయితే మీరు ఎట్లా సేవ్ చేసుకోవాలంటే మీకు కొంచెం అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలియాలంటే నిమ్స్లు అడగచ్చు. ఇప్పుడు ఒక కార్డియాక్ కేసు మీకు స్టెంట్ అవసరం అని ఉన్నది, స్టెంట్ మరి నిజంగా అవసరమా కాదా అనే సెకండ్ ఒపీనియన్ తీసుకునే ఒక మనస్తత్వం మనకు పెరగాలి. ఒక అక్కడ చెప్పంగానే ఎమర్జెన్సీ అని కాకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. సెకండ్ ఒపీనియన్ వల్ల అన్ని ఎమర్జెన్సీస్ ఉండవు కదా. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే తెలుస్తుంది, దాదాపు లాస్ట్ టర్మ్ వచ్చేటప్పుడు నార్మల్ అవుతుందా సిక్ అవుతుందా అని కొందరు చెప్తారు, కొందరు చెప్పారు. సో గవర్నమెంట్లో ఏంటంటే అన్ని స్టాండర్డ్ టూల్సే వాడుతూ అంటారు. ప్రైవేట్కు నేను పోవద్దని చెప్తలేను, కానీ క్వాలిటీకి మనం చెక్ చేసుకునే పేషెంట్ రైట్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత పేషెంట్ నెగ్లిజెన్స్ అయినప్పుడు కన్జ్యూమర్ ఫోరంకు మనం పోవచ్చు. అది చాలా ఈజీ. మీరు పేషెంట్ హిమ్సెల్ఫ్ క్యాన్ ప్లీడ్ హిస్ కేస్ ఓన్గా చేయొచ్చు, కానీ మీరు బర్డన్ మీరే ప్రూఫ్ చేసుకోవాలి. మీరు కేస్ షీట్ తీసుకోవాలి. కేస్ షీట్ ఒరిజినల్ హాస్పిటల్ యొక్క ప్రాపర్టీ, కానీ మీకు జిరాక్స్ తీసి వాళ్ళు ఇవ్వాలి కంపల్సరీగా. సో దాంట్లో మనం లోపోల్స్ చూసి జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఒకవేళ నెగ్లిజెన్స్ ఉండేది కాంపెన్సేషన్ వాళ్ళకు ఇస్తారన్నట్టు. సో ఇప్పుడు ఈ మధ్యన హయ్యెస్ట్ కన్జ్యూమర్ కోర్టు 6 crores నేషనల్ కరోడ్ కునాల్ సహానికి కేసులు ఇచ్చారు. అది చాలా సింపుల్ కేసు. స్టిరాయిడ్స్ ఉంటుంది కదా, స్టిరాయిడ్స్ ఎక్కువ డోసులో వాడినరు ఆ కేసులో. అది ఒక ప్రాణహాని కలిగింది అన్నట్టు. అది ఆయన ప్రూవ్ చేస్తే నేషనల్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఫైనలైజ్ చేసి హయ్యెస్ట్ 6 crores కాంపెన్సేషన్ కేసులో ఇచ్చింది. తర్వాత కూడా చాలా వస్తున్నాయి. మీరు ఇప్పుడు గర్భసంచి కూడా అనవసరంగా తీస్తున్నట్టు అనిపిస్తే మీరు సూ చేసుకోవచ్చు. 6 months లోపలనే జడ్జిమెంట్ వస్తుంది. అది మెడికల్ రికార్డ్స్ వాళ్ళకి పంపుతారు, ఇది రియల్గా జెన్యున్ ఆపరేషనా లేకుంటే కాదా. జెన్యున్ ఆపరేషన్ కాదన్నప్పుడు మీకు డెఫినెట్గా కాంపెన్సేషన్ మేమే ఎన్నో చేయించినాం, ఈజీగా చేయొచ్చు. ఏంటిది? అందుకే సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ దగ్గర తీసుకుపోయి అడిగితే డాక్టర్ సంగతి డాక్టర్కే తెలుస్తుంది, నీకెట్లా తెలుస్తుంది కదా. వేరే డాక్టర్లు ఏం లేదు చెప్తారు, గవర్నమెంట్ డాక్టర్స్ చెప్తారు. పీజీ నాకు అర్థమవుతలేదు అది. అంటే ఆయన ట్రైనింగ్ అట్లున్నది. మరి దానికి ఇంతకుముందు చెప్పాను కదా కమర్షియల్. ఇప్పుడు గవర్నమెంటే అది క్యాన్ బై ది మెడికల్ సీట్ అని ఉన్నది. ఒక మెడికల్ సీట్ ఇప్పుడు నేను ఉన్నా కదా మెడికల్ ఫ్యాకల్టీలో, వాళ్ళంతా శ్రద్ధ చూపించారు. మేము వాళ్ళని
సర్జన్ అయితే సర్జన్ చేస్తాడు, అదే పీజీ వాళ్ళు సర్జన్ ఏం చేస్తాడు? పీజీ స్టూడెంట్ అంటుండ్రా మీరు? పీజీ చేసినానే కదా? చేసినాక సార్ ఎంఎస్ అయినాక. ఎంఎస్ఐ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్. సార్ లాస్ట్ క్వశ్చన్ మీది ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్ మీది సార్ కంక్లూడ్ చేస్తారు చెప్పండి. తర్వాత ఉంటారు కాసేపు. ఆదిలాబాద్ జిల్లాలో దేవిప్రియ హాస్పిటల్ అని అనుకుంటున్నాను. దానికి పర్మిషన్ 50 పడకల పర్మిషన్ ఉంది. అది డెలివరీ కేసులు చూసే హాస్పిటల్ మెటర్నిటీ. అయితే దాంట్లో కిడ్నీ ఆపరేషన్ చేసిండ్రు. ఆ డాక్టర్ బయట నుంచి వచ్చి చేసిండు. మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళ లేడీస్ బయట నుంచి వచ్చి చేసిండు. కిడ్నీ ఆపరేషన్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ వాటి బ్లాడర్లో స్టోన్. తీసేసిండు. ఓకే ఓకే. అయితే 48 గంటలలో చనిపోయాడు. అయితే దాని గురించి మరి మేము కన్స్యూమర్ కోర్టులో కంపెనీస్ కోసం వేయాలని మేము అనుకుంటున్నాం. చేయొచ్చు. ఎట్లా మరి వాళ్ళకి అయితే అటువంటి పరీక్ష. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ రైజ్ చేసిండ్రు. ఒకరు ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయాక ఫస్ట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలి ప్రాక్టీస్ కాకముందు, అదొకటి ఉండాలి. తర్వాత హాస్పిటల్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉంటుంది. ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి నేను స్టేట్ మెంబర్ని కూడా. అయితే దాంట్లో ఏం తెలుసుంటుందంటే ఎంబీబీఎస్ అయినా ఏం పని చేయాలి, ఎంఎస్ అయినా ఏం పని చేయాలి, సూపర్ స్పెషాలిటీ అయినా ఏం పని చేయాలి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కేస్ షీట్ తీసుకుంటే తెలుస్తుంది ఏమన్నా లోపాలు జరిగినాయా జరగలేదా, దాని ప్రకారం లైసెన్స్ ఉందా లేదా, అవన్నీ చూస్తే మనకి ఎక్కడో ఒకడ ఒకవేళ రియల్గా రీజనబుల్ డ్యూటీ ఆఫ్ కేర్ లేకుంటే మనకు దొరుకుతుంది. కన్జ్యూమర్ ఫోరంకు పోవచ్చు. మీరు కేస్ షీట్ తీసుకోవాలి. కేస్ షీట్ తీసుకొని ఇంకొక సెకండ్ ఒపీనియన్ డాక్టర్ దగ్గర ఊరికేనైనా ఇద్దరు తిరుగుడు అవుతుంది. లేదు ఆయన కరెక్టే చేసిండు, ఈ కేసే ఇలాంటిది. ఇప్పుడు అన్నీ 100% సక్సెస్ ఉండదు కదా. ఈ కేసు నాకు ఇట్లా ప్రజెంట్ అయింది, నేనైతే అటెండ్ చేసి ఐ హ్యావ్ గివెన్ ఏ రీజనబుల్ డ్యూటీ ఆఫ్ కేర్ అని ఉంటే మనం ఏం చేయరాదు. లేదు ఇది చేస్తుండే ఇది చేయలేదు కాబట్టి ఈయనకి నష్టం జరిగింది అని మీరు ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా అది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్ కిందకే వస్తుంది. అది మెడికల్ కౌన్సిల్ చెప్తుంది. మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కూడా చెప్తుంది. ప్లాట్ఫారం ఏం లేదు, కన్జ్యూమరే. ఇప్పుడు మీరు క్యాట్కోక్ కానీ అడగచ్చు, మేము అడ్వైజ్ ఇస్తుంటాం. నాకు వెబ్సైట్ కూడా ఉంది, మెడికల్ నెగ్లిజెన్స్ helpline.info అని. నా నెంబర్ కూడా రాసుకోండి, అవసరం ఉంటే నేను చేస్తాను. 944 111 4036 944 111 4036. ఇంకోటి వెబ్సైట్ ఉన్నది, వెబ్సైట్ బెస్ట్, www.medicalnegligencehelpline.info www.medicalnegligencehelpline.info. దాంట్లో మీరు మీ క్వశ్చన్ ఫార్వర్డ్ చేస్తే మేము దానికి ఆన్సర్ ఇస్తాం. 944 111 4036. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడైనా అడిగితే నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.